మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనము కంటేశ్వర్లో ఉన్నాము. కంటేశ్వర్లో దాదాపు 50 నుంచి 60 షాపులు అనేటి ఇలాంటి షాప్సే మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో నిజామాబాద్ పట్టణ ప్రజలతో అదేవిధంగా నిజామాబాద్ చుట్టుపక్కల నుంచి కూడా చాలా గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి గణనాథుల్ని తీసుకుని వెళ్ళడానికైతే చాలామంది వస్తూ ఉంటారు. సో ఒక షాప్కి అయితే రావడం జరిగింది. చాలా 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 బుజ్జి గణనాథులు అయితే మనకి దర్శనం ఇస్తున్నారు. ఒకసారి చూడండి ఎన్ని వెరైటీస్ అసలు. కొన్ని దాదాపు ఇక్కడ ఇదే షాప్లో ఒక 1000 నుంచి 2000 గణనాథులు అనేవి మనకి దర్శనం ఇస్తూ ఉన్నాయి. మనతో ఓనర్ ఉన్నాడు, ఒకసారి వారితో మాట్లాడదాం. అన్న, మీరు చెప్పండి, బిజినెస్ ఎట్లా ఉందన్న? ఎప్పటి నుంచి చేస్తున్నారు బిజినెస్ ఇక్కడ? 20 సంవత్సరాలు చేస్తున్నాం, 20 సార్లు చేస్తున్నాం. ఎట్లా ఉంది ఈ ఏడాది? ఎట్లా ఉంది మరి గిరాక? ఈ ఏడాది కూడా ఏదో తక్కువనే ఉన్నది. ఏమంటే ఫ్రీ గణపతులు అమ్ముతుండ్రు కదా, దాన్ని బట్టి దీనికి గిరాక్ లేవు అంతా. అంటే రేట్ డౌన్ అయిపోతున్నది, మాల్ మిగిలిపోతుంది, అట్లా అది మీద పడిపోతుంది ఖర్చు. ఎక్కడ నుంచి చేస్తారు ఈ వినాయకుల్ని? ఎక్కడ నుంచి చేస్తారు మీరు? ఔరంగాబాద్ లో మహారాష్ట్రకి వెళ్తే చేస్తాం. అదే మీతో పాటు దాదాపు ఒక 40 నుంచి 50 షాపులు మాకు కనిపిస్తూనే ఉన్నాయి ఇక్కడ. సో వాళ్ళకి గిరాక్ ఎట్లుంది, మీకు గిరాక్ ఎట్లుంది మరి? వాళ్ళకి కూడా ఇంత సేమే ఉన్నది. వాళ్ళు కూడా మహారాష్ట్రకి వెళ్ళి తెస్తారు. నాందేడ్, పర్భని, లోహా, ఔరంగాబాద్ అట్లా తెస్తారు. సో ఇక్కడ కంటేశ్వర్ ఈ ఏరియా అంటే చాలా ప్రసిద్ధి. సో వినాయకులు కావాలంటే కంటేశ్వర్కి పోతే మనకు దొరికిపోతాయి అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మీ షాప్లలో ఒక్కొక్క వినాయకుడి ధర ఎంత ఉంది? ఎక్కడ నుంచి స్టార్టింగ్ ఉంది? 50 రూపాయలు, 40 రూపాయల నుంచి 500 దాకా ఉంది. 500 దాకా ఉంది. ఓకే. సో ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి? ఎట్లాంటి ఇట్లే క్వాలిటీ సరిగా ఉన్నాయి, ముంగట్లే ఉన్నాయి కదా. అంటే ఇలా ఒక 20 రకాలు ఉన్నాయి పెద్ద దాంట్లో. చిన్న దాంట్లో ఏమో ఒక 15-20 రకాలు ఉంటాయి అట్లా. సో ఇది ఇక్కడున్న పరిస్థితి. సో దాదాపు ఒక 20 నుంచి 30 రకాల అవతారాలు ఉన్నాయి అని చెప్పేసి మనకి ఇక్కడ ఓనర్ అయితే చెప్పడం జరిగింది. సో కంటేశ్వర్లోని ఇంకొక షాప్కి అయితే వచ్చినాము. ఈ షాప్ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మొత్తం మట్టి వినాయకులే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఎప్పటి నుంచి పెడుతున్నారు, ఎన్ని సంవత్సరాలుగా ఈ దందా చేస్తున్నారు అనే దానిపైన మాట్లాడడానికి అయితే మనతో ఓనర్లు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. అన్న, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు అన్న ఈ వినాయకుల్ని? ఎట్లా తయారు చేస్తున్నారు మట్టి వినాయకులు? ఈ మట్టి గణపతులు మన నిజామాబాద్ కానీ ఇక్కడ తెలంగాణ ఇక్కడ మట్టి దొరకదు. ఇది కలకత్తా నుంచి వస్తుంది మట్టి. మనకు కలకత్తా నుంచి డీలింగ్ చేసేది మా ఫ్రెండ్స్, మా చుట్టాలు కానీ దుల్పేటలో ఉంటారు. ఆ దుల్పేట నుంచి వాళ్ళు ట్రాన్స్పోర్టింగ్ అక్కడి నుంచి చేస్తారు కాబట్టి దోచా డీసీఎం మనం ఇక్కడ తీసుకొస్తాం. ప్లస్ ఇంకోటి బిజినెస్ ఏంటంటే 2-3 సంవత్సరాల నుంచి అసలు బిజినెస్ లేదు. ఎందుకు లేదు? దాని కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్లో పిఓపి మార్చేయాలా, పిఓపి బంద్ చేయాలా అని గవర్నమెంట్ నుంచి, పబ్లిక్ నుంచి, సముద్రాల చేపలు అవన్నీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కాబట్టి ఫస్ట్ మనం చేంజ్ అయితే అందరు చేంజ్ అవుతారు కదా అన్నట్టు నేను మట్టి గణపతి ఒక 8 ఇయర్స్ నుంచి పెట్టడం జరిగింది. 8 ఇయర్స్ నుంచి ఈ మధ్యలో బిజినెస్ బాగానే ఉంది. కానీ 2 ఇయర్స్ నుంచి కొద్దిగా వీళ్ళు ఫ్రీలా వంచడం కానీ, ఇంటింటికి తీసుకుపోయి మట్టి గణపతులు ఊర్లలో పల్లెలలో ఫ్రీలా ఇవ్వడం కానీ జరుగుతుంది. కాబట్టి అందుకే బిజినెస్ లేదు. ఈ బిజినెస్ మాకు బిజినెస్ ఉండాలి అంటే కొద్దిగా మీరు ఫ్రీలా వంచేటోళ్ళు ఫస్ట్ అనౌన్స్ చేసేయాలా. మేము ఫ్రీలా వంచుతారు, మీ బిజినెస్ చేయొద్దంటే మేము మనీ ఇన్వెస్ట్మెంట్ మాకు ఏం అవసరం అసలు మనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలా? మనకు మనీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ వర్షంలో 10 రోజులు ఉండి మొన్న దాకా 4 రోజులు 5 రోజులు వర్షం పడ్డది. ట్రాన్స్పోర్టింగ్ ఎక్కడంటే అక్కడ అయిపోయినాయి. ఇప్పుడు హైదరాబాద్లో నాది 2 లోడ్లు ఉన్నాయి మట్టి గణపతులే. వాడికి వెళ్ళి మట్టి గణపతులు మోసుకొచ్చి మేము ఇక్కడ కలర్ కొట్టి పబ్లిక్కి సేల్ చేయాలంటే ఇది మన బిజినెస్, మన హిందూ ధర్మాన బిజినెస్. మన బిజినెస్ మనం చెయ్యాలా, ఖచ్చితంగా చేయాలా. మునిగినా తెలియనా చెయ్యాలా. లాస్ట్ ఇయర్ కూడా 2 lakhs మునిగిన ఫిరుకుమి నేను. ఈసారి లాస్ అవుతుంది. ఇట్లా ఉచిత మట్టి గణపతులు పంచడం వల్ల మీకు ఇబ్బంది అవుతుందని అంటున్నారు, అంతేనా? లాస్ అవుతుంది. మాకు ఏదైతే 100 రూపాయలు రావాల్సిందో 100 రూపాయలు వస్తలేవు. 50-20 ఎందుకంటే ఫ్రీ వంచుతారు కదా, దానివల్ల అసలు రేట్ వస్తలేదు. రేట్ రాకున్నా పర్లేదు కానీ ఫ్రీ వంచేటోళ్ళు కొద్దిగా మాకు అనౌన్స్ చేస్తే ఈ బిజినెస్ వదులుకుంటాం. మేము వేరే బిజినెస్ మామూలుగా ఫ్రూట్ బిజినెస్ చేసుకోవచ్చు, వేరే బిజినెస్ చాలా బిజినెస్ ఉన్నాయి. యాక్చువల్లీ నాది ఓన్ బిజినెస్ కాదు, ఇది నాది మొబైల్ షాపు. ఆ ఫీల్డ్ వదిలేసి నేను మట్టి గణపతులు అమ్ముతుంటే ప్రతి మన హిందువుల ఇంట్లల్లో గణపతి కూర్చోవాలా, గణపతి మనం కూడా సేల్ చేయాలా. నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి గణపతులు అమ్ముతా. ఇప్పుడు నా పిల్లలు సేల్ చేస్తున్నారు.
మట్టి గణపతి ఇట్లా మామూలుగా గిరాకు ఉంది, లేకపోతే అసలు ఈ టైం వరకు మాల్ సగం అయిపోయేది అనమాట. సో ఇది నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ఏరియాలలో కొంతమంది ఓనర్స్ అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి ఏటా కూడా లాసే అవుతుంది, కానీ ఒక్కసారి కూడా ఒక ఇయర్ కూడా మేము లాభాన్ని ఆశించింది లేదు అని చెప్పేసి చాలామంది బాధనైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మట్టి వినాయకులని పెడదాము, అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడదామనే కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తున్నాం, కానీ మాకు ప్రతి ఏటా మాకు లాసే అవుతుందని చెప్పేసి వ్యాపారస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.